రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంతుంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంతుంది, ఇది ఉంటుందంటారు కదా! కానీ మీ ఇద్దరి రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. Yeah. రాశి గారి డాక్టర్ మీరని విన్నాను. No, she's super fun అండి. She's super fun. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్‌కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే we were ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం అంటే తెలియకుండా. వి Oh. జస్ట్ హ్యాపెన్ టు బి ఆన్ ద Okay. సేమ్ అదనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే. ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక లే ఓవర్ ఉండింది. అంతా జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము. ఒక 9-10 అవర్స్ లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దెమ్. చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం. స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంత ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకొని, సో క్యూట్. దాని తర్వాత కాదు, చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను అన్నాను, మమ్మీ పెద్ద పాప మమ్మీ. దాని తర్వాత అసలు బోల్డ్ అని కబుర్లు. సో కలిసిన వెంటనే హర్ ఫ్యామిలీ వాజ్ దే, మై ఫ్యామిలీ వాజ్ దే. సో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఏంటంటే అక్కడ స్లీపింగ్ పాడ్స్లో ఫస్ట్ వాళ్ళు మనకు ఒక టికెట్ అనుకోండి, టికెట్ ఇవ్వడమే కష్టం, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఉంటాయి. సో మేమిద్దరం ఫైట్ చేసి ఎలాగో తీసుకొని వచ్చాం. తన పేరెంట్స్కి, నేను మమ్మీకి తీసుకొని వస్తే కూర్చొని మాకు ఆ బజర్ ఇచ్చారు. బజర్ ఇచ్చి కూర్చొని ఉన్నాం, ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం. వి డిడ్ంట్ రియలైజ్ 3-4 అవర్స్ అయిపోయాయి అలాగే. సో కోపంగా ఒక ఆయన వచ్చారు, డింగ్ 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 అని బయటికి వచ్చేసి, స్లీపింగ్ పాడ్ వెన్ యూ యూజింగ్ అన్నారు. అచ్చు బాబాయ్. అప్పుడు వీ రియలైజ్ వీ హావ్ టు గో బ్యాక్. బట్ దట్ వాస్ వన్ ఇన్సిడెంట్. బట్ ఐ థింక్ షీస్ చాలా పాజిటివ్ అండ్ స్వీట్ టు బి అరౌండ్. నేను బెస్ట్. నాకు తెలుగు మాట్లాడితే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. రైట్. ఓ మై గాడ్, ఐ హాడ్ సో మచ్ ఫన్. సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్, దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్లో మీరు? మ్యాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే వాళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టే స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల, కొంచెం ఎంబీబీఎస్ వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంప్లీట్ చేసి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు లీలా మీరు అటు? అది జనరల్ ఎంబీబీఎస్ చదవాలంటే ఆయన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా మేము ఏదో అలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేసాం అంతే. మామూలుగా ఎంబీబీఎస్ మామూలుగా ఏ పని చేయకుండా అది చదవడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత పని చేస్తూ అసలు టైం సరిపోకుండా వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేయడం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్ అండి. ఇంకా నేను నా పిల్లలకి అలాంటి టాస్క్ పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. కానీ అమ్మ డాక్టర్ అవ్వడం వల్ల, అండ్ ప్లస్ ఆస్మోసిస్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో అక్కడ ఇన్ సంథింగ్ లైక్ ఆస్మోసిస్ మేము టైం టు టైం ఒక్కొక్క ఎల్ఏక్యూ ఆర్ ఎస్ఏ షార్ట్ నోట్స్ వాట్ ఎవర్ తీసుకొని నోట్స్ రాసుకోవడం జరిగేది. రైట్. బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి, అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్స్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి either doing 2-3 జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే దర్ హ్యాండ్లింగ్ ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు.
సో ఐ ఫీల్ లైక్ మన జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఒక కంప్లీట్ చేయాలి అమ్మ చెప్పిన టాస్క్ మనం ఫాలో అవుతున్న అది passion నేను తోటి మమ్మీ చేయాలి. కోసం చేయలేదండి, మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. Right. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ నేను ఆ ప్రపంచం వరకే ఉంచాను. Okay, సో ఇట్ వాస్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి, వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజు కాబట్టి వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ రైట్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. థ్యాంక్ యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిలిం, బిగ్గెస్ట్ హీరో చేస్తున్న ఫిలిం అంటే థియేటర్లో విజువల్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మనం చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తే కానీ డైలాగ్లు అర్థం అవ్వనివ్వరు, ఆ విజువల్స్ అనిపిస్తాయి అనమాట థియేటర్ నుంచి. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు? 19th కి మమ్మీతో వెళ్తున్నారా, టీంతో వెళ్తున్నారా సినిమాకి? నేను చెప్పాలి వాళ్ళే ఎక్కడ వెళ్ళనిస్తారో, బట్ నాకైతే మాస్ థియేటర్కే వెళ్ళాలి అనుంది మనసంతా. ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ లెట్స్ సీ. నేను యాక్చువల్లీ యూజువల్గా ఏం చేస్తానంటే, నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం పేపర్లు ఎగరేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఆ పేపర్లు ఏవైతే ఎగరేసారు నాతో ఉన్నాయి, ఒక 4-5 పీసెస్ నేను ఇప్పటికీ పెట్టుకున్నా ఒక మెమరీ లాగా. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కూడా నేను వచ్చేస్తాను. రైట్. చాలా రకాల మాస్ ఫిలిమ్స్ చూసాం మనం, ఈవెన్ ఆయన చేసినవి చూసాను. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం, హరిశంకర్ గారు అండ్ ఆయన కాంబినేషన్లో వచ్చింది, అందులో కూడా ఆయన కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్ కి, పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ చేసిన ఫిలిమ్స్ కి అంటే వాట్ యూ సే? I think our year in time ki that was Gabbar Singh was huge and I was a Gabbar Singh fan. And 2026 ki Ustad Bhagat Singh is apt. ఓకే. Yeah. అసలు ఆ వ్యత్యాసం అయితే ఉంది, Yeah. ఆ తేడా అయితే ఉండింది అంటున్నారు రెండిట్లో పాటు. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.